ఇప్పుడు యేసుక్రీస్తు మన పరమ డాక్టర్. ఆత్మకు డాక్టర్ లేడు. శరీరానికి, నరాలకు, కాలుకు, చెయ్యికి, కన్నుకు, చెవుకు అన్నిటికీ డాక్టర్ ఉన్నాడు. కానీ మరి ఒక ఆత్మకు డాక్టరు లేడు. కాబట్టి మనము మన ఆత్మల డాక్టరు యేసుక్రీస్తు అని మనం ఇప్పుడు పాడుకుందాం. ఓకే, అయితే అండి. పాపుల పరమా డాక్టరు మన యేసుక్రీస్తు, ఆత్మరోగుల ఉచిత వైద్యుడు మన యేసుక్రీస్తు. పాపుల పరమా డాక్టరు మన యేసుక్రీస్తు, ఆత్మరోగుల ఉచిత వైద్యుడు మన యేసుక్రీస్తు. పాపుల పరమా డాక్టరు మన యేసుక్రీస్తు, ఆత్మరోగుల ఉచిత వైద్యుడు మన యేసుక్రీస్తు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకముకొచ్చే. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకానికి వచ్చెను. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకముకొచ్చే. పాపులను రక్షించుటకు నమ్మదగిన నామము యోగ్యమైన నా యేసుక్రీస్తు. పరమా డాక్టరు మన యేసుక్రీస్తు, ఆత్మరోగుల ఉచిత వైద్యుడు మన యేసుక్రీస్తు. ఆత్మరోగుల ఆత్మ వైద్యుడు మన యేసుక్రీస్తు, ఆత్మరోగుల ఉచిత వైద్యుడు మన యేసుక్రీస్తు. పాపులకు డాక్టరు మన యేసుక్రీస్తు గారు. అయితే మనము ఇప్పుడు మరొకసారి మన రెండో శరణానికి పోతున్నాం. 3 శరణాలు ఉన్నాయి, మీరు చూడండి, మరొకసారి గమనించండి. రైట్, మంచిగా చేయి, సరిగా రైట్, మంచిది. అయితే దేవుని ఆజ్ఞలు అతిక్రమించటమే పాపము. దేవుని ఆజ్ఞలు అతిక్రమించడమే పాపము. దేవుని ఆజ్ఞలు అతిక్రమించడమే పాపము. దేవుని ఆజ్ఞలు అతిక్రమించడమే పాపము. మేలైనది చెయ్యకపోవడమే పాపము. మేలైనది చేయకపోవడమే పాపము. మేలైనది చేయకపోవడమే పాపము. దుర్నీతిని అనుసరించడమే పాపము. సకల దుర్నీతి అనుసరించడమే పాపము. నీతి మార్గమును తప్పిపోవడమే పాపము. మార్గడమే పాపము. పాపము. పాపులందరిని పిలుచుటకే యేసుక్రీస్తు వచ్చాను. పాపులందరికీ పిలిచడమే యేసుక్రీస్తు ప్రత్యక్షమాయను. పాపులందరిని పిలిచడమే యేసుక్రీస్తు లోకానికి వచ్చెను. మాయను పాపుల పరమా డాక్టరు ఉచిత వైద్యుడు మన యేసుక్రీస్తు. పాపుల పరమా డాక్టరు మన యేసుక్రీస్తు, కుష్ఠరోగుల ఉచిత వైద్యుడు మన యేసుక్రీస్తు. దేవుని ఆజ్ఞలు అనుసరించడమే దేవునికి సంతోషం. దేవుని ఆజ్ఞలు అనుసరించడమే దేవునికి సంతోషం. అన్యోన్య సహవాసము చేయడమే దేవునికి సంతోషం. దేవునికి అనుసరించడమే దేవునికి సంతోషం. పాపులందరూ మారడమే దేవునికి సంతోషం. పాపులందరుడు మారడమే దేవునికి సంతోషం. పాపులందరుడు మారడమే దేవునికి సంతోషం. పాపాలను ఒప్పుకొనడమే దేవునికి సంతోషం. పాపాలను ఒప్పుకోవడమే దేవునికి సంతోషం.
పాపులందరికీ యేసు క్రీస్తు శాంతికరమై ఉన్నాడు. పాపులందరినీ యేసుక్రీస్తు రమ్మంటున్నాడు. పాపులందరికీ యేసు క్రీస్తు శాంతికరమై ఉన్నాడు. పాపులందరి కోసమే యేసు శాంతికరమై ఉన్నాడు. పాపుల పరిమాడాంతరు మన యేసుక్రీస్తు ఆత్మరోగుల ఉచిత వైద్యుడు. మన యేసుక్రీస్తు పాపుల పరమ డాక్టరు. మన యేసుక్రీస్తు ఆత్మరోగుల ఉచిత వైద్యుడు. మన యేసుక్రీస్తు దేవుని ఆజ్ఞలు గైకొనడమే దేవునికి సంతోషం. దేవుని ఆజ్ఞలు గైకొనడమే దేవునికి సంతోషం. యేసు వార్తను ప్రకటించడమే దేవునికి సంతోషం. యేసు వార్తను ప్రకటించటమే దేవునికి సంతోషం. పొరుగు వారిని ప్రేమించడమే దేవునికి సంతోషం. పొరుగు వారిని ప్రేమించడమే దేవునికి సంతోషం. సత్యము కొరకు నీలావాడడమే దేవునికి సంతోషం. సత్యం కోసం నిలబడమే దేవునికి సంతోషం. సతాని క్రియలు పరచుటకు యేసుక్రీస్తు ప్రత్యక్షమాయను. సాతాను క్రియలు లయపరచుటకు యేసుక్రీస్తు ప్రత్యక్షమాయను. సాతాను క్రియలు లయపరచుటకు యేసుక్రీస్తు ప్రత్యక్షమాయను. సాతాను క్రియలు లయపరచుటకు యేసుక్రీస్తు ప్రత్యక్షమాయను. పాపుల పరమ డాక్టరు మన యేసుక్రీస్తు ఆత్మరోగుల ఉచిత వైద్యుడు. మన యేసుక్రీస్తు పాపుల పరమ డాక్టరు. మన యేసుక్రీస్తు ఆత్మరోగుల ఉచిత వైద్యుడు. మన యేసుక్రీస్తు